హలో ఐఎమ్ లావణ్య వెల్కమ్ టు యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. ప్రస్తుతం మన దేశంలో విస్తృతంగా చర్చించుకుంటున్నటువంటి హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది జిఎస్టీ కట్స్ విషయమే. జిఎస్టీలో చాలా మ్యాసివ్గా కట్స్ ఉండబోతున్నాయి అనేది విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్నటువంటి విషయం. హెయిర్ ఆయిల్ దగ్గర నుంచి వంట పాత్రలు, అగ్రికల్చరల్ ఐటమ్స్ కావచ్చు, ఇలా రకరకాల వస్తువులపైన జిఎస్టీ భారీగా తగ్గించారు. దీని కారణంగా 48,000 కోట్ల రూపాయల ట్యాక్స్ తక్కువగా ప్రభుత్వానికి రానున్నప్పటికీ, అంటే పన్నుల వసూలు తగ్గనున్నప్పటికీ వినియోగదారుల కన్సంప్షన్స్ని పెంచేందుకు గాను, అంటే కొనుగోలు శక్తిని పెంచేందుకు గాను ప్రభుత్వం ఈ చర్యలను చేపడుతుందనేది కారణంగా చెప్తున్నారు. మన దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలకమైన మార్పు రాబోతోందనే సంకేతాలను కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ సందర్భంలో మనం కొనే వస్తువుల ధరలు త్వరలోనే తగ్గనున్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ అంటే వస్తువులు మరియు సేవల పన్ను స్లాబ్లలో భారీగా మార్పులు తీసుకురావాలని యోచించింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి 4 స్లాబ్లను కేవలం 2కి కుదించే ప్రతిపాదన సిద్ధమైంది. ఇది మనందరిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి? ఈ కొత్త విధానం ఎప్పటి నుంచి అమల్లోనికి రానుంది? ఈ వివరాలన్నీ ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి, మీకు ఖచ్చితంగా పూర్తి సమాచారం దొరుకుతుంది. మన దేశంలో జిఎస్టీ అమల్లోనికి వచ్చినప్పటి నుంచి ప్రధానంగా 4 స్లాబ్స్ ఉన్నాయి. 5%, 12%, 18%, 28%. వీటితో పాటు వజ్రాలు, బంగారు ఆభరణాలపై ప్రత్యేకమైనటువంటి పన్నులు కూడా ఉన్నాయి. కొన్ని నిత్యావసర వస్తువులకు 0% పన్ను కూడా అమలవుతోంది. మినహాయించబడినటువంటి నిత్యావసరాలు అంటే ఎగ్జామ్ట్ ఎసెన్షియల్స్, వీటిపైన పన్ను అనేది లేదు, అంటే 0% అన్నమాట. ఇక రోజువారీ నిత్యావసరాలు అంటే డైలీ ఎసెన్షియల్స్, వీటిపైన 5% పన్ను ప్రస్తుతానికి ఉంది. సాధారణ వస్తువులు మరియు సేవలు అంటే స్టాండర్డ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వీటిపైన 18% పన్ను విధించడం జరిగింది. ఇక విలాసవంతమైన వస్తువులు లగ్జరీ గూడ్స్, వీటిపై 40% పన్ను ఇప్పటి వరకు ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 4 స్లాబ్ల వల్ల చాలా సమస్యలు ఇప్పటి వరకు మన భారతీయులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఏ వస్తువు ఏ స్లాబ్లో ఉంటుందనేది ప్రజలకు, వ్యాపారులకు కూడా గందరగోళంగా ఉంది. ఒకే రకమైన వస్తువులు వేర్వేరు స్లాబ్స్లో ఉండటం వల్ల పన్నుల విధానం సంక్లిష్టంగా మారింది. దీనివల్ల వ్యాపారులకు పన్నుల లెక్కలు కట్టడం చాలా కష్టంగా ఉండేది. వినియోగదారులకు కూడా ఏ వస్తువుపైన ఎంత పన్ను పడుతుందో అర్థం చేసుకోవడం ఇబ్బందికరంగా ఉండేది. అయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 3 రాత్రి జిఎస్టీకి సంబంధించినటువంటి కీలకమైన ప్రకటన చేశారు. జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో 2 రేట్ల జిఎస్టీ వ్యవస్థపై ఏకాభిప్రాయం కుదిరిందని ఆమె స్పష్టం చేశారు, వెల్లడించారు. సో కొత్తగా రాబోతున్నటువంటి మార్పులు ఏంటంటే జిఎస్టీ ఇకపై 2 స్లాబ్లు మాత్రమే ఉండబోతున్నాయి. ఇప్పటి వరకు వినియోగదారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటికీ పరిష్కారంగా కేంద్ర ఆర్థిక శాఖ ఒక కీలకమైన ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఇకపై 4 స్లాబ్లను కేవలం 2కే కుదించాలని నిర్ణయించారు. ఇంతకీ ఈ 2 స్లాబ్లు ఏవి అంటే మొదటిది 5% స్లాబ్. ఈ స్లాబ్లో నిత్యావసర వస్తువులు అలాగే తక్కువ విలువ కలిగినటువంటి వస్తువులు ఉంటాయి. ప్రస్తుతం 5%, 12% స్లాబ్స్లో ఉన్నటువంటి చాలా వస్తువులను ఈ కొత్త 5% స్లాబ్లోనికి మారుస్తున్నారు. ఇక రెండవది 18% గల స్లాబ్. ఈ స్లాబ్లో లగ్జరీ వస్తువులు, సేవలు ఉంటాయి. ప్రస్తుతం 18%, 28% స్లాబ్లలో ఉన్నటువంటి చాలా వస్తువులను ఈ కొత్త 18% స్లాబ్లోనికి మారుస్తున్నారు. ఈ కొత్త మార్పులన్నీ కూడా సెప్టెంబర్ 22, 2025 నుంచి అమల్లోనికి రానున్నాయి. దీన్నే దీపావళి గిఫ్ట్గా కూడా చెప్తున్నారు. వినియోగదారుల కొనుగోలు శక్తి పెరిగితే మరింతగా భారతదేశ వృద్ధి రేటు పెరుగుతుంది. సో ఈ కొత్త జిఎస్టీ విధానం వల్ల భారతదేశం మరింత వృద్ధిని, పురోగతిని నమోదు చేయనుంది. అయితే నిర్మలా సీతారామన్ చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే అమెరికా భారత్ పైన 50% టారిఫ్లను విధించినందువల్ల ఇలా కేంద్ర ప్రభుత్వం జిఎస్టీని తగ్గించిందని భావించకూడదని ఆమె స్పష్టం చేశారు. ఇది మన భారతదేశపు స్టాండ్. కానీ ఇదే సమయంలో ఇంటర్నేషనల్ గా మాత్రం అంటే విదేశాల్లో ప్రచారం అవుతున్నటువంటి మాటలు ఏంటంటే
ట్రంప్ టారిఫ్లను విధించడం వల్ల భారతదేశం స్థానిక ఉత్పత్తుల వినియోగాన్ని తమ దేశంలో పెంచుకునేందుకే స్థానిక ఉత్పత్తులను బూస్ట్ చేయడానికి ఇలా జీఎస్టీని తగ్గిస్తుందని విదేశీ పత్రికలైనటువంటి ఆల్ జజీరా కానీ రాయిటర్స్ కానీ వంటి వాటిలో ఇలాంటి వార్తలే రాస్తున్నారు. వినియోగదారుల పన్నును తగ్గించడం ద్వారా భారతదేశంలో డిమాండ్ను పెంచేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఇంటర్నేషనల్ మీడియా మాట్లాడుతోంది. ఇక మన భారత మీడియాలో విపక్షం వినిపిస్తున్నటువంటి మాటలు ఏంటంటే, బీహార్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, సో ఈ తరుణంలో ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవడానికి కేంద్రం చేస్తున్నటువంటి ఒక ఎత్తుగడగా చెబుతుంటే, కాదు ట్రంప్ భారత్పై విధించినటువంటి 50% పన్నుల ప్రభావమే జీఎస్టీని తగ్గించడానికి కారణం అంటూ విపక్షాలు చెప్తున్నాయి. ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, మన జీఎస్టీకి ట్రంప్ వేసినటువంటి 50% టారిఫ్లకి మధ్య సంబంధం ఏంటి అని. ట్రంప్ ప్రకారం జస్ట్ టారిఫ్లు మాత్రమే కాదు, ఫ్యూచర్లో మరిన్ని శాంక్షన్స్ కూడా విధించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం భారత్ పైన 50% పన్నులు విధించడం వల్ల భారత్లో ఉత్పత్తి అయినటువంటి గూడ్స్ భారత్లోనే అమ్ముడవ్వాలి అంటే భారతీయుల కొనుగోలు శక్తిని పెరగాలి. అందుకే ఇలా కేంద్రం ఈ చర్యలు తీసుకుందని ఒక కారణంగా చెప్తూ వస్తున్నారు. అయితే ఇలా అమెరికా భారతదేశం పైన 50% టారిఫ్లను విధించడం వల్ల భారతదేశపు జీడిపిలో 0.4 నుండి 0.8% వరకు తగ్గుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదేమీ తక్కువ పర్సెంటేజ్ అయితే కాదు. సరే, కొద్ది నెలల క్రితమే ఇన్కమ్ ట్యాక్స్లో కూడా రిలీఫ్లను కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు జీఎస్టీని కూడా తగ్గిస్తోంది. అంటే ఇలా ఈ చర్యల కారణంగా భారతదేశపు జీడిపిని బూస్ట్ చేస్తుందనేది మాత్రము ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఇది వాస్తవం. అది కూడా జీడిపి 0.9% వరకు పెరగగలదని ఈ చర్యల ద్వారా స్పష్టంగా చెప్తున్నారు నిపుణులు. ఏది ఏమైనా ఇప్పుడు నిర్మలా సీతారామన్ చెప్పినటువంటి ఈ వార్త సాధారణ ప్రజలకు శుభవార్తనే చెప్పాలి. మరి ఇలాంటి జీఎస్టీ విధానం ద్వారా వినియోగదారులకు ఎలాంటి లాభం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. గత 4 స్లాబ్లను కేవలం 2కి కుదించడం వల్ల ముఖ్యంగా ధరలు తగ్గుతాయి. ప్రస్తుతం 12% ఉన్నటువంటి వస్తువుల ధరలన్నీ కూడా 5% స్లాబ్లోనికి వస్తే వాటి ధరలు చక్కగా తగ్గుతాయి. ఉదాహరణకు బట్టలు, చెప్పులు అంటే పాదరక్షలు, కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు వంటి వాటి ధరలు తగ్గుముఖం పడతాయి. అలాగే వ్యాపారులకు గందరగోళం కూడా తగ్గుతుంది. కేవలం 2 స్లాబ్లు మాత్రమే ఉండటం వల్ల ఏ వస్తువు పైన ఎంత పన్ను పడుతుందో స్పష్టంగా తెలుస్తుంది. ఇది వ్యాపారులకు, కస్టమర్లకు ఇద్దరికీ కూడా లాభమనే చెప్పాలి. ఇక ఆర్థిక వృద్ధి రేటు కూడా పురోగమిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే పన్నులు తక్కువగా ఉంటే వినియోగం పెరుగుతుంది. దానివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుంది. కొత్త విధానం అమల్లోనికి వస్తే ముఖ్యంగా వస్తువుల ధరలు తగ్గే అవకాశం చాలానే ఉంది. ఉదాహరణకు పాప్కార్న్ విషయంలోనే జీఎస్టీ స్లాబ్లు ప్రస్తుతం సరళంగా మారాయి. ప్యాక్డ్ పాప్కార్న్, విడిగా అమ్మే పాప్కార్న్, సాల్టెడ్ పాప్కార్న్ ఇవన్నీ కూడా 5% జీఎస్టీ పరిధిలోనికి తీసుకున్నారు. అయితే చక్కెర కలిపిన అంటే క్యారమెల్ పాప్కార్న్ మాత్రం 18% పన్ను పరిధిలోనికి తీసుకువచ్చారు. అలాగే క్రీమ్ బన్స్ 5% స్లాబ్లోనికి, అలాగే వెన్న, నెయ్యి, మజ్జిగ, పాల ఉత్పత్తులు, అలాగే ప్యాక్డ్ నమ్కీన్, భుజియా, మిక్స్చర్, పాల సీసాలు, వంట పాత్రలు ఇవన్నీ కూడా 12 నుంచి 5% స్లాబ్లోనికి తీసుకొచ్చారు. దీంతో సాధారణ ప్రజలకు చాలా ప్రయోజనం చేకూరనుంది. ఇక జిమ్, సెలూన్, యోగా కేంద్రాలు, బార్బర్స్ వంటి రోజువారీ సేవలకు అంతకుముందు 18% పరిధిలో ఉంటే ప్రస్తుతం ఇవన్నిటి కూడా 5% పరిధిలోనికి తీసుకొచ్చారు. సో సెప్టెంబర్ 22 నుంచి ఈ ధరలు అమల్లోనికి రావటం మంచి విషయమే. ముఖ్యంగా గృహోపకరణాలు అంటే ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఎయిర్ కండిషనర్లు వంటి కొన్ని వస్తువులకు ప్రస్తుతం 18% జీఎస్టీ ఉంది. వాటిలో కొన్నింటిని కొత్తగా 18% స్లాబ్లో ఉంచి ఇంకొన్నింటిని మాత్రం తక్కువ స్లాబ్లోనికి మార్చే అవకాశం ఇక్కడ కనిపిస్తోంది. ఇక ఎలక్ట్రానిక్ వస్తువుల విషయానికే వస్తే స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, కెమెరాలపై పన్నులు భారీగానే తగ్గుతాయి. ఇక
ఆటోమొబైల్స్ రంగాన్ని తీసుకుంటే చిన్న చిన్న కార్లు, 2 వీలర్స్ ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇక బట్టలు, పాదరక్షలు ప్రస్తుతం 12% స్లాబ్లో ఉన్నటువంటి చాలా వస్తువులను 5% స్లాబ్లోనికి మారనున్నాయి. ప్రయాణ సేవల్ని చూసుకుంటే విమాన టికెట్లు, రైలు టికెట్లపైన కూడా పన్నులు తగ్గుతాయి. అలాగే ధరలు పెరిగే అవకాశం ఉన్నటువంటి వస్తువులు కూడా కొన్ని ఉండొచ్చు. ప్రస్తుతం 12%లో ఉన్నటువంటి కొన్ని లగ్జరీ వస్తువులను 18%లోనికి మార్చారు. అయినా కూడా వినియోగదారులకు లాభం చేకూరాలని ఈ కొత్త విధానం రూపొందించబడిందనేది స్పష్టం. అయితే స్లాబ్లు ప్రధానంగా 2 అయినప్పటికీ పొగాకు ఉత్పత్తులు కానీ, లగ్జరీ కార్లు, ఇంజన్ సామర్థ్యం అంటే 350cc దాటినటువంటి మోటార్ వెహికల్స్, మోటార్ సైకిళ్ల పైన 40% దాకా, 40% దాకా జిఎస్టీ ఉంది. చివరిగా ఈ కొత్త జిఎస్టీ విధానం మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక కొత్త దిశను చూపిస్తుందనేది మాత్రం సుస్పష్టం. సరళమైన పన్నుల విధానం వల్ల ప్రజలకు, వ్యాపారులకు ఇద్దరికీ లాభం చేకూరుతుంది. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గితే సామాన్య ప్రజలకు చాలా ఉపశమనం లభిస్తుంది. కేంద్రం చెప్పినటువంటి ఈ శుభవార్తపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్స్లో అడగొచ్చు. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.